హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటబ్బా నా ఫేస్కి ఏం అప్లై చేస్తున్నానో అన్నది మీకు అర్థం కాలేదు కదా? ఎన్ని వేల రూపాయలు ఆదా చేశాను అన్నది చెప్తా. అలానే ఈ పొడవైన జుట్టుకి, డ్రైగా ఉన్న జుట్టుకి ఏమి వాడితే జుట్టు స్మూత్గా సిల్కీగా ఉంటుంది అన్నది కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మరి ఒక చిట్కా, ఒక టిప్పు, అదేంటి 2 ఒకటే కదా అని అనుకుంటున్నారు కదా? అవునండి. చిట్కా అన్న వాళ్ళకి మంచి చిట్కాన, టిప్ అన్న వాళ్ళకి మంచి టిప్పు. అలా ఒక మంచి చక్కటి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలానే ఈ చీర ప్లీటింగ్ చేసిన ఈ శారీని ఫంక్షన్‌కి వెళ్ళటానికి రెడీ అవుతున్నానా? ఇప్పుడు ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను. ఎంత పెద్ద గ్లాస్ అనుకుంటున్నారు? చిన్న టీ గిన్నండి. చిన్న టీ గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఎన్ని నీళ్లు పోస్తున్నానో చూడండి. అసలు అమ్మ బాబాయ్, 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 బాబాయ్ అని అనుకుంటున్నారా? చూడండి ఎన్ని నీళ్లు పోసానో. ఆ గిద్దె గ్లాస్ బియ్యానికి కొంచెం ఆ బియ్యం తడిచేటట్టుగా కొంచెం నీళ్లు పోసాను. ఆ తర్వాత చేతితో నేనేం చేస్తున్నానో మీరు గమనించండి. వీడియో స్కిప్ చేయొద్దు. కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని కదుపుతున్నామా, పిసుకుతున్నామా మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! అంటే ఆ చేత్తో అలా కదపకుండా కొంచెం చేత్తో గట్టిగా ఆ బియ్యాన్ని అలా పిసుకుతున్నట్టు చేస్తే చూసారా ఎంత చిక్కగా, తెల్లగా, పాలలాగా వస్తున్నాయో చూస్తున్నారు కదా! అవునండి. ఆ పైన బీ కాంప్లెక్స్ అంటారు చూసారా పొట్టు, ఆ పొట్టులో ఉన్న కొంచెం నీళ్లు పొయ్యంగాల్నే కలర్ మారిపోయి చక్కగా ఇలా తెల్లగా ఆ బియ్యం కడిగిన నీళ్ళొచ్చినాయి కదా! అలానే ఇంకొంచెం నీళ్లు పోసేసి మళ్ళీ ఇంకొకసారి కడిగేసేసాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్‌కి ఎక్కువ నీళ్లు పోయకుండా చాలా కొంచెం నీళ్లు అంటే బియ్యాన్ని పట్టి కొంచెం నీళ్లు పోసుకొని ఆ బియ్యం పొడిగా తడుపుతున్న టైంలో చేత్తో అలా పిసకటం వల్ల ఆ పైనున్న పొట్టులాగా ఉన్న అదే ఆ పౌడర్ అంతా చక్కగా ఇలా నీళ్లుగా తయారవుతది. అదేంటి ఒకవైపు పాలు, ఇంకోవైపు పంచదార, ఇంకోవైపు కాఫీ పొడి చూయిస్తున్నాననుకుంటున్నారా? కాఫీ పెట్టడానికి రెడీ అవ్వట్లేదండి. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళతో నేనేం చేస్తున్నానో చూడండి. జుట్టు చూసారా? తలస్నానం చేసిన జుట్టు. 2 రోజులు తలస్నానం చేసిన తర్వాత 2 రోజులు ఆరబెట్టుకుంటే అదేనండి ఎండబెట్టటం అంటారు. చిన్నప్పుడు మా అమ్మ అనేది, "ఏమి ఎప్పుడు ఆ జుట్టుని అలా ఎండేస్తావు" అని చెప్పి. అవునండి. అలా ఎండబెట్టినప్పుడు ఆ జుట్టు ఎలా ఉంటుంది? డ్రైగా ఉంటది. అంత డ్రైగా ఉన్న జుట్టు మనం సిల్కీగా, స్మూత్‌గా చాలా చక్కగా రావాలంటే నేనేం చేస్తున్నాను అన్నది మీరు కూడా చూడండి. చూసారా ఎంత డ్రైగా ఉందో? నిన్నగాక మొన్న హెడ్ బాత్ చేశానండి. ఈరోజు అన్నట్టు ఇందాక ఒక శారీ చూసారు కదా! అలానే ఆ కాఫీ పొడి పొట్లం కూడా చూసారు కదా! ఆ టిప్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ ఈ గ్లాస్‌లో నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు ఎంత చిక్కగా ఉన్నాయో చూసారు? ఆ చిక్కగా ఉన్న ఆ బియ్యం కడిగిన నీళ్ళెక్కువ పోసి చిక్కదనం లేకుండా ఆ బియ్యం కడిగిన నీళ్ళు మనం తలకు అప్లై చేసుకుంటే ఉపయోగం ఏమి ఉండదండి. అందుకే చూసారా? నిన్న ఎళ్ళిన ఒక ఫంక్షన్‌కి వెళ్ళానండి. ఆ జడ కూడా ఊడదీసుకోలేదు. అలా నీళ్ళు పెట్టడానికి రెడీ అయ్యానా బియ్యం కడిగిన నీళ్ళు. అలా కాకుండా చక్కగా జడ ఊడదీసేసి, ఆ తర్వాత తల మొత్తం తడిచేటట్టుగా చక్కగా పాయలు తీసుకుంటూ ఇలా తలకు అప్లై చేశాను. మామూలుగా అయితే వీడియో తీసే పని లేదనుకోండి. బయట ఓపెన్ ప్లేస్‌లో చక్కగా అలా అరచేతిలో ఈ బియ్యం కడిగిన నీళ్ళు పోసేసి అలా తలకు అప్లై చేసి మర్దన చేసి ఒక్క 5 నిమిషాల పాటు ఆ జుట్టుకి అలా మర్దనలాగా చేసామనుకోండి, జుట్టుకి మొత్తానికి చక్కగా ఆ చివరంటూ అంటే మొదలు మాడు పైనన ఆ మొదలుంటుంది చూసారా? ఆ మొదలు నుంచి చివరి దాకా ఆ జుట్టుకి అలా ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ కూడా పట్టలేదు చూసారా? ఆ జుట్టు మొత్తం అలా పట్టేటట్టుగా మంచిగా అప్లై చేసేసి, ఆ తర్వాత చక్కగా ఒక 2, 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు మర్దన చేసేసుకొని చక్కగా ముడిపెట్టేసేసుకోవటమే. ఎలా ఉంది ఈ టిప్పు? బావుంది కదా! అలానే హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు ఎలా ఉందన్నది కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానే. ఎప్పటినుంచో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చూసారా? ఇన్ని రోజుల తర్వాత దేనికైనా ఒక టైం రావాలే. ఇన్ని రోజుల తర్వాత కుదిరింది. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక పాలు, కాఫీ పొడి,
పంచదార చూయించాను. ఇప్పుడేంటి ఏమనుకుంటున్నారు? టీ పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? కాఫీ పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? కాఫీ పొడి తీసుకొని టీ ఎలా పెట్టుకుంటానండి? కాఫీ పెట్టటల్లా. అలానే ఈ కాఫీ పొడి పొట్లని చక్కగా కట్ చేసి, ఆ కాఫీ పౌడర్‌ని చక్కగా ఆ బౌల్‌లో పోసేసుకున్నాను. చూడండి నేనిప్పుడేం చేస్తున్నానో మీరే గమనించండి. రూ. 2000ని ఆదా చేసేసానండి రూ. 2 ఎలా అనుకుంటున్నారా? మరి చాలా రోజుల దాకా మనం మన స్కిన్‌ని పట్టించుకోలేదనుకోండి, స్కిన్ డ్రై అయిపోతుంది. డెడ్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. అవునా కదా? అలానే లేదు ఫేషియల్ అలా చేయించుకోవటం అలవాటుందనుకోండి, బాగా బిజీగా ఉన్నామనుకోండి, అర్రెర్రెర్రెర్రే! ఇంత బిజీగా ఉండి అలా పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవటానికి కుదరలేదని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, మన మన ఫేస్ మనకే డల్‌గా కనిపిస్తది. అలానే ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, డెడ్ సెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పౌడర్ అప్లై చేసుకున్నా కూడా ఫేస్ మీద కొంచెం మనం అప్లై చేసిన పౌడర్ బూడిదలా కనిపిస్తది. అంటే స్కిన్‌లోకి మర్జ్ అవ్వదు. అందుకని మనం అలా వెళ్ళటానికి కుదరని రోజు, లేదు ఇంట్లో హోమ్ రెమెడీ అని అనుకుంటాం గదా! డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా రూ. 2000 నేను ఆదా చేశాను అంటే ఎలా ఆదా చేశాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా! రూ. 2 కాఫీ పౌడర్‌లో కొంచెం అంటే కొంచెం పంచదార వేశాను. ఆ పంచదారలో కొంచెం అంటే కొంచెం పచ్చి పాలు పోసాను. మీ ఇష్టం కాసిన పాలైనా పోయొచ్చు, పచ్చి పాలైనా పోయొచ్చు. అలా పంచదార కలిగేటట్టుగా అలా అలా 2, 3 సార్లు అలా కలిపేసేసి, ఆ తర్వాత ఫేస్‌కి అలా అప్లై చేసేసుకొని, చక్కగా ఎలా మసాజ్ చేస్తున్నానో చూసారా? ఒక్క 2 నిమిషాలు చాలండి చక్కగా అలా మసాజ్ చేసి, ఆరేదాకా అలా వెయిట్ చేసేసేయటమే. ఇంకా షుగరు ఇప్పుడు క్రిస్టల్స్ లాగా ఉన్న షుగర్ కాకుండా కొంచెం పౌడర్‌లా ఉన్న షుగర్ అనుకోండి. చక్కగా స్కిన్‌లోకి అలా ఇంకిపోయేటట్టుగా చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ కాఫీ పౌడర్ పేస్ట్ ఉంది చూసారా? చేతులకి కూడా చక్కగా మోచేతి నుంచి అలా, అలా, అలా మసాజ్ చేసుకున్నామనుకోండి ఎంత చక్కగా ఎంత మెరుపు ఉంటుందో చూడండి. మన ఇష్టమండి ఫేస్. అలానే ఇంకొక ప్యాకెట్ ఎక్స్‌ట్రా తీసుకున్నామనుకోండి అలా మెడకి, అలానే చేతుల నిండా చక్కగా అలా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఈ కాఫీ పేస్ట్ అలా బేసిక్‌గా అలా అప్లై చేసుకొని, అలా అలా మసాజ్ చేసుకుంటం వల్ల రూ. 2000 ఆదా చేసినట్టే కదా! కాపోతే ఫేషియల్ చేయించుకోవటం వల్ల యూజ్ ఏంటి? ఇలా ప్యాక్ వేసుకోవటం వల్ల యూజ్ ఏంటి? అన్న డౌట్ కూడా మీకొచ్చుంటుంది గదా! ఫేషియల్ చేయించుకోవటం వల్ల, మసాజ్ వల్ల రిలాక్సేషన్ అండి. మెయిన్ పార్లర్ అంటేనే, ఫేషియల్ అంటేనే అందం కాదు. ఫస్ట్ రిలాక్స్ ఒస్తది. ఆ తర్వాతే అందం. అలానే ఇప్పుడు నేను చేతులకి, ఫేస్‌కి ఈ కాఫీ పేస్ట్ అప్లై చేస్తున్నాను గదా! ఇప్పటికిప్పటికి ఇమ్మీడియేట్‌లీగా గ్లో వస్తుంది. అలానే హోమ్ రెమెడీ అని మనం ఫీల్ అవుతాం గదా! మన దగ్గరున్నయి మన ఇంట్లో వంటింట్లో ఉన్న ఈ కొంచెం టీ పొడి గానీ, అదే సారీ కాఫీ పొడి, అలానే ఇంకేమిటి ఫ్రూట్ పల్ప్ బొప్పాయి గానీ, అలానే ఇంట్లో దొరికే బొప్పాయి, అరటిపండు, కమలా గాని, బత్తాయి గాని అలా ఆ ఫేస్‌కి అలా అప్లై చేసేసుకుంటే ఎంత ఫ్రెష్‌గా ఎంత బావుంటుంది. అలానే ఈ శారీ ఇందాక గమనించారు కదా! ఈ శారీని ప్లీటింగ్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాను. ఆల్రెడీ తలకి నీళ్లు పెట్టాను. అదే బియ్యం కడిగి నీళ్లు పెట్టాను. చక్కగా ఒక 15 నిమిషాలు ఉండి ఇదిగో ఇలా హెడ్ బాత్ చేసేసాను. చూసారా ఎంత సిల్కీగా, ఎంత స్మూత్‌గా, ఎంత ఆహ్, ఫ్రెష్‌గా తలస్నానం చేసినప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ అసలు ఆ మాడు మీద అలా చేయి పెడితే ఎలా జారిపోతూ ఉంటుందోనండి. అంత సిల్కీగా, స్మూత్‌గా భలే ఉంటుందండి. మీరు కూడా ఇలా ఈ బియ్యం కడిగిన నీళ్లు అప్లై చేసి చూడండి. ఆల్రెడీ మాకు తెలుసు మేము చేస్తున్నాము అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇలా మంచి మంచి కేర్స్ అంటే ఇంట్లో హోమ్ రెమెడీగా ఇలా తీసుకున్నామనుకోండి, మనకి డబ్బులకి డబ్బులు ఆదా చేసినట్టు అవుతది. టైం గూడా అండి పార్లర్‌కెళ్ళామనుకోండి 2 గంటల సేపు వెళ్ళటానికి, రావటానికి అలానే పార్లర్‌లో ఫేషియల్ చేయించుకునే, హెడ్ మసాజ్ చేయించుకునే ఇంకొక గంట. ఇవన్నీ కలిసొస్తాయి కదా! అందుకేనండి హోమ్ రెమెడీగా ఇలా మంచి మంచి టిప్స్ మీరు కూడా పాటించండి. నేను చెప్పిన ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ఇంత చక్కటి వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకున్నానో నేను చెప్పలేదు కదా! ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందండి. పసుపు కొట్టే వేడుక. ఆ వేడుకకి వెళ్ళటం కోసమే అప్పటికప్పటికి రూ. 2 కాఫీ పౌడర్‌తో ఇలా బియ్యం కడిగిన నీళ్ళతో ఎంత చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి.